ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే రాష్ట్రం ఇవాళ నిరుద్యోగుల నిరసనలతో రణరంగంగా మారింది. తెలంగాణ హైదరాబాద్ నుంచి చూస్తుంటే జిల్లా మండలాల వరకు కూడా ఇవే నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. సో దీనికైతే ముఖ్య కారణం మనకు ఎరకనే డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఇష్యూస్ అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. సో ఆఖరికి అయితే ముఖ్యమంత్రి వరకు చేర్చాలి ఇష్యూస్ అని అనుకున్నారు, చేర్చిర్రు. కాకపోతే ఆయన స్పందన ఎట్లుంది అన్నది, వాళ్ళ వైఖరి నిరుద్యోగుల పైన ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందన్నది నేను చెప్పుడు కాదు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, నీ పేరేంది? నా పేరు బొల్లు నాగరాజు యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్. సో మొత్తానికైతే నిరుద్యోగులకు సంబంధించి మీ అంశాలు సీఎం వరకు చేరాలి అని మస్తు కష్టపడ్డారు, కానీ చేరింది. ఆయన వర్షన్ ఎట్లుంది అసలు? ఇప్పుడు దునపోతు మీద వర్షం పడ్డట్టు ఉన్నది ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కష్టపడి కాళ్ళకు బల్పం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తుందనే ఒక భ్రమలో ఈరోజు నిరుద్యోగులు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? నిరుద్యోగులను ఈరోజు వాళ్ళను అవసరానికి వాడుకొని ఈరోజు ఆ విధంగా ఈరోజు వాళ్ళకి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. అంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి దొంగ ఈరోజు దొంగలాగానే వివరిస్తుంది తప్ప ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరిస్తలేడు. వాళ్ళ యొక్క జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది. గ్రూప్ 1 ఏదైతే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క 1.50 ఉన్నటువంటి నిష్పత్తిని ఈరోజు 100కు చేస్తున్నటువంటి 1:100 చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో చెప్పిండు. అంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం కోసం ఒక రకంగా ఈరోజు వాళ్ళ మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రకరకాలుగా వాళ్ళ ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి కోదండరామరెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యోగుల కోసం ఏదో నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడాడు. మేడం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడా తెలంగాణ నిరుద్యోగిత పట్లన? ఎక్కడ పడుకున్నాడు కోదండరామరెడ్డి? తెలంగాణ నిరుద్యోగి అయినటువంటి బలుమూరు వెంకటకు ఉద్యోగం వచ్చింది, రాజకీయ ఉద్యోగం వచ్చింది. ఆనాడు తెలంగాణ విద్యార్థులను రెచ్చగొట్టి ఉసిగొల్పి మరి ఏ విధంగా అయితే తెలంగాణ విద్యార్థులతో ఆడుకున్నాడో మరి ఈరోజు ఆయనకు ఉద్యోగం వచ్చిన విధంగా సైలెంట్ అయిపోయాడు. తెలంగాణ ఇంకో నిరుద్యోగి అయినటువంటి తీన్మార్ మల్లన్న ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీ. నిరుద్యోగుల ద్వారానే ఈరోజు ఉద్యోగం పొందిండు. ఆనాడు ఒక శంకిన ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలని ఒక నిరసన కార్యక్రమం చెప్తే తెలంగాణ ఒక శంకినిగా మాట్లాడినటువంటి ఒక ఏ విధంగా మాట్లాడతాడు మేడం? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఏ విధంగా మాట్లాడతాడు? అంటే నువ్వు తెలంగాణ నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఏదైనా ఒక పార్టీకి మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లాంటిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంబులెన్స్ చేర్చారు. అంటే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది అప్లై చేసుకోవడానికి ₹1 రుసుము లేకుండా ఈరోజు మీకు ఎగ్జామ్కు అర్హత సాధించేటట్టు మేము చేస్తా అని చెప్పింది. చేసిందా మేడం? అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ విద్యార్థులు వాళ్ళ భ్రమలు తొలగిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు ఏం కావనే ఒక విషయం ఈరోజు సుస్పష్టంగా తెలంగాణ నిరుద్యోగులు అయింది. కాబట్టి వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు గద్దె దింపేదాకా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ విద్యార్థి లోకం పనిచేస్తూ ఉంది మేడం.